హలో మామ, నేను రా సురేష్ ని. మామ, అదే మామ, ఇంకో 10 రోజులలో నా పెళ్లి ఫిక్స్ అయింది. కంగ్రాచులేషన్స్ రా. నువ్వు మీ ఫ్యామిలీని తీసుకొని అలాగే మన ఫ్రెండ్స్ అందరినీ తోలుకొని ఖచ్చితంగా ఒక 2 days ముందే రావాలరా. సరే 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 మామ, నేను మన వాళ్ళందరికి కాల్ చేస్తాను, నువ్వు ఒకసారి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని తీసుకురా. ఓకే మామ, ఓకే బాయ్. ఓకే ఓకే మామ, బాయ్. రే మామ, నేను రా సురేష్ ని. మామ చెప్పురా, చాలా రోజులకు కాల్ చేసావు. ఏంటి ఏంటి సంగతులు? అది మామ, ఇంకో 10 days నా పెళ్లి ఉంది. అవునా, కంగ్రాచులేషన్స్ మామ్. 2 days ముందే రావాలి అందరూ. మీ ఫ్యామిలీని తోలుకొని అలాగే మన 10th బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. అలా కలిసినట్టు ఉంటది, అందరిని తోలుకొని రామమ్మ ఖచ్చితంగా. ఓకే ఓకే, సరే సరే. 2 days ముందే కదా, వచ్చేస్తా. వచ్చేస్తా, ఇంకా పెట్టే 2 days ముందు వచ్చేస్తా. ఓకే బాయ్. వీడేం చేస్తున్నాడో కాల్ చేద్దాం. అగో, మహేష్ గారే కాల్ చేస్తుండు. హలో మామ, నీకు 100 years రా. అవునా? ఏంటి మామ, ఏంటి విశేషాలు? ఏం లేదు మామ, నాకు ఇంకో 10 days లో పెళ్లి సెట్ అయిపోయింది. అందుకని మన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తూ ఉన్నాను. ఇంతలోనే నువ్వే కాల్ చేశావు. అవును మామ. అయితే నువ్వు ఖచ్చితంగా పెళ్లికి 5 days ముందే రావాలి ఖచ్చితంగా. ఏంటి 5 days ముందా? 5 days ముందు మన వాళ్ళ కాదు యార్. 2 days ముందు అంటే చెప్పు, ట్రై చేస్తా. 2 days కంటే ఎక్కువ స్పెండ్ చేయడం మనతో కాదు మామ్స్. సరే సరే సరే, ఓకే బాయ్, లవ్ యూ. రే సోము, నేను రా. ఏం లేదురా, ఇంకో 10 days లో నా పెళ్లి. నువ్వు ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని ఒక 2 days ముందే రావాలి. ఇంకేం మాట్లాడుకో, ఖచ్చితంగా రావాలి. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఇక్కడ వచ్చాక మనం ధూమ్ ధామ్ దావతులు పార్టీలు అన్ని చేసుకుందాం. 2 days ముందే రా ఖచ్చితంగా. ఓకేనా, నేను అన్ని సెట్ చేసిన. ఓకే ఓకే మామ, ఓకే బాయ్. రేయ్, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పావా? చేశాను నాన్న. మరి అందరికి చెప్పమాకరా, ఒకరిద్దరికి మాత్రమే చెప్పు. వాళ్ళని కూడా పెళ్లి రోజు వచ్చి ఆ కట్నం పెట్టి తినేసి వెళ్ళిపోమని చెప్పు. అంతేగాని పెళ్లి కంటే 2 రోజుల మించా 5 రోజుల మించా అని ఎవరిని పిలవకు, చెప్పకు అలా. అసలే ఈ పెళ్లికి ఒక పొట్టేలు మాత్రమే తీసుకొస్తున్నాను. ఏంటి, ఒక్క పొట్టేలు పిల్లనా? ఒక్క పొట్టేలు పిల్ల ఏడైతుందన్న? మా ఫ్రెండ్స్ కి మన బంధువులందరికి సరిపోతుందన్న. పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా రా? సరిపెట్టాలి, నేను సరిపెడతాగా. సరేనా, మీ ఇష్టం. సరే, నేను ఎలాగో మన చుట్టాలందరికీ కాల్ చేస్తాను. ఎలాగో మనం పెళ్లి పత్రికలు కొన్ని కొట్టించాం కదా. మొదటగా ఎవరికి కాల్ చేయాలి? ఫస్ట్ మా చిన్న బొమ్మడికి కాల్ చేస్తా. అసలే వాడి కొడుకు పెళ్లికి నేను 200 కట్నం చదివించాను. హలో బొమ్మడిది. బాబా, ఫోన్ చేసినావు ఏంది బాబా? ఏం లేరా, ఇంకో 10 రోజుల్లో నా కొడుకుది పెళ్లి ఉంది. అవునా అవునా బాబా, అవునా? అదేరా, నేనే డైరెక్ట్ గానే వచ్చి అందరినీ కలిసి పత్రిక ఇచ్చి చెప్పేద్దాం అనుకున్నా, కానీ బండి పంక్చర్ అయిందిరా, అందుకనే రాలేకపోతున్నా. అర్రే, కాబట్టి ఫోన్ చేద్దామని చేస్తున్నాను రా. 5 రోజుల ముందరనే వస్తానులే బాబా. లేరా బొమ్మడిది, ఇక్కడికి వచ్చి ఎందుకు ఇబ్బంది పడతారు చెప్పు. ఇక్కడ పనులు ఏమైనా ఉంటే నేను, మీ అక్క, మీ అల్లుడు అందరం ఉన్నాం కదా, చూసుకుంటాంలే. నువ్వు సరిగ్గా పెళ్లికి ఒక 10 నిమిషాలు ఇటు లేదా 10 నిమిషాలు అటు వీలు చూసుకొని వచ్చేసేయి, కట్నం పెట్టేసేయి, వెళ్ళిపో. సరేనా? అదేంది బాబా అట్టా అంటావు? ఏం లేదురా బొమ్మడిది, ఇల్లు కొంచెం చిన్నగా ఉంది కదా, బంధువులు వస్తారు, మీరైతే అర్థం చేసుకుంటారు కదా. అదే వచ్చేటప్పుడు కట్నం పైసలు అలాగే గిఫ్టులు పట్టుకొని రండి. ఓకేనా? సరే, ఉంటా మరి, బాయ్. ఇంకా ఎవరికి చేద్దాం? పెద్ద బొమ్మడికి. హలో పెద్ద బొమ్మడిది, ఇంకో 10 రోజుల్లో మీ అల్లుని పెళ్లి ఉందిరా. మా చెల్లిని తోలుకొని వచ్చేసి, పిల్లలకి ఎలాగో స్కూల్ ఉన్నట్టుంది కదా, వచ్చేటప్పుడు కట్నము అవి గిఫ్టులు పట్టుకొని రండి. ఓకేనా? సరే సరే, ఉంటా, బాయ్. ఇంకెవరున్నారు? చుట్టాలందరికీ ఒకసారి కాల్ చేసేద్దాం. హలో చుట్టాలందరూ. ఏం లేదండి, ఇంకో 10 రోజుల్లో మా పెద్ద అబ్బాయి పెళ్లి ఉంది. అదే నేనే వద్దామనుకున్నా, ఒకసారి కలిసేద్దాం అనుకున్నా, కానీ ఇక పనులన్నీ అలాగే అక్కడ ఉండిపోయాయి. కాబట్టి రావడానికి కొంచెం వీలు అవ్వట్లేదు. అంతే అంతే అండి. ఏం లేదండి, ఆ పెళ్లి రోజు వచ్చి ఆ కట్నం అవి కానుకలు చదివించి అలా ఏమైనా గిఫ్ట్లు తెస్తే పెట్టి తిని వెళ్ళిపోవడం అంతే, ఇంకేముంటుంది. బొమ్మర్దులు ఎక్కడి బొమ్మర్దులు అండి, పని అంటే ఏడొస్తారు చెప్పండి. ఏదైనా కార్యం ఉంటే అప్పుడు వస్తారు, ఇలా కలిసి వెళ్ళిపోతారు. అంతేగాని పని చేద్దాం, బావకి హెల్ప్ చేద్దాం అని ఏమైనా చూస్తారా ఏంటి? లేదు లేదండి. ఓకే ఓకే అండి, బాయ్. సరేలేవే, ఆ లిస్ట్ రాసి అక్కడ పెట్టు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. లలలా, లలలా, లలలా.
లిస్ట్ ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఆ, ఆ. ఆ? ఆ లిస్ట్ మొత్తం తేవాలంటే నా ఆశలో సగం దొబ్బుద్ది. ఇప్పుడు బాగా అయింది. ఏయ్ ఆటో, ఇక్కడ షాప్ ఎటు ఉందబ్బా? షాప్ అక్కడ అయితే అన్ని దొరుకుతాయి. ఇగో బాబు, ఈ లిస్ట్ తీసుకొని అన్ని డిస్కౌంట్ కింద ఇచ్చేసేవి. బాబు, ఈ గొర్రె ఎంత? 25,000. గొర్రెని అడుగుతా అంత ధర చెప్తావేంటయ్యా బాబు? అదంతా కాదు కానీ ఒక 5,000 చేసి ఈ గొర్రె ఇవ్వు. 5,000కు ఆ గొర్రె రాదు బాబు. 5,000 ఇది రాదా? మరి ఏదొస్తుంది? అడుగు అక్కడ ఉంది చూడు. అదే, అది బాగా చిన్నగా ఉంది కదా బాబు. అదే పెద్దగా అవుతుంది బాబు. పెళ్లి టైంకి ఇంకో 10 రోజులలో పెద్దగా అవుద్ది అది. అవుద్ది. సరే అదే ఇవ్వు అయితే. రండి రండి, అందరు వచ్చారా? నా మాటకు విలువ ఇచ్చి అందరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. రండి రండి, కాలు కడుక్కోండి, తిందాం కానీ. భోజనం చేద్దాం. ఇంతమంది వచ్చారు. ఉండని లేదన్నా, అయినా నీకు అందరినీ పెళ్లి రోజు రమ్మని చెప్పమని చెప్పాను కదరా. అమ్మో, ఇంతమందికి 3 పూటల భోజనం ఇప్పటి నుంచి పెళ్లి వరకు అంటే దాదాపు 1,00,000 దాకా వస్తుందిరా ఖర్చు. హాయ్ అంకుల్, బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఇప్పుడే ఇంతమంది వచ్చారు కదా, ఇప్పుడే ఏమవుతుందో అని తెలియడం లేదు. అవునా అంకుల్, మంచిది మంచిది. సరే అంకుల్, మళ్ళీ కలుస్తాను. హాయ్ అంకుల్, బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? అదే చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చి లడ్డూలు తినేవాడిని. గుర్తుపట్టారా? నీవెందుకు గుర్తుండవు బాబు, అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే తింటున్నారుగా మా సొమ్ము. ఏది ఏమైనా మీ ఇంటి తిండి తినాలంటే అదృష్టం రాసి ఉండాలి అంకుల్. మీ ఇల్లు పక్కనే కదరా, వెళ్ళవా? లేదంకుల్, ఇంకా మా అమ్మా నాన్నలనే ఇంటికి తాళం వేసి ఇక్కడికే రమ్మన్నాను. ఎందుకంటే వారం రోజులు వాళ్ళకు కూడా ఖర్చులు మిగులుతాయి కదా అంకుల్. అందుకని అక్కడ గొల్లెం పెట్టేసి తాళం వేసి ఇక్కడికే రమ్మన్నాను. ఓకే అంకుల్. ఓరిని అమ్మ కడుపు మాడా, ఇలా తగలబడ్డారేంట్రా? హాయ్ అంకుల్, బాగున్నారా? మీరేం చేస్తారో తెలియదు కానీ ఈ వారం రోజులు మాత్రం మందుకు ముక్కకు డోకా ఉండొద్దు అంకుల్. మీకు ఏది నచ్చితే అది చేసేయండి, అంతే. నన్ను తినండిరా, స్పీడ్ విడగడైతుంది. ఏంటి మీ పిల్లల కాడికేనా, పక్కింటి వాళ్ళ పిల్లల్ని కూడా తోలుకురాలేకపోయారా? వస్తామన్నారు అంకుల్, వెనకాలే పెళ్లి టైం కల్లా వచ్చేస్తారు. పెళ్లి రోజు మార్నింగ్ వరకు. ఏంటి వాళ్ళు కూడా? అంత భాగ్యం కలిగించావా నాయన? అయినా మీరేం మారలేదు అంకుల్, నా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారు. అవునా బాబు, పోండి లోపలికి పోండి. మహేష్ స్టోరీస్.